శ్రమ అనుభవిస్తానంటే గడిచిన దినాల్లో ప్రభు చెప్పాడు మీతో మాతో అందరితో, నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి నువ్వు శ్రమలు అనుభవిస్తావు. ఉజ్జయ ఏం చేశాడు? చేసిన అపరాధానికి ఉజ్జయ ఏం అనుభవించాడు? శిక్ష అనుభవించాడు. భూమి మీద శ్రమలు అనుభవిస్తున్నా, భూమి మీద ఏదైనా మనం అనుభవిస్తున్నా, మా శిక్ష చూడండి, మా దోషమే మన ఉందేమో ప్రభు దగ్గర. ఆయనకు ఆయుష్కరంగా బ్రతికానేమో, ఆయనకి వ్యతిరేకంగా బ్రతికానేమో, అందుకని ఆయన ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన కనికరించేవాడు, ఆయన కృప చూపించే దేవుడు, ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. ఆయన హస్తానికి ఏ పేరుందో తెలుసా బైబిల్ గ్రంథంలో? అమ్మా, ఆయన హస్తానికి పేరేంటి? ఇది అందరికీ తెలిసిందే. ఎక్కడ? దక్షిణ హస్తం కూడా తెలిసింది. అది కూడా అదుగో యెజ్రా రాసిన గ్రంథంలో కరుణాహస్తము. ఏ హస్తము? కరుణాహస్తం ఎవరికి తెలుసా? ఆయనను ఆశ్రయించిన ప్రతి బిడ్డకి తోడుగా ఉండింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మిక్కిలి ఆనందం. కాబట్టి అవసరమని బట్టి శ్రమలు వచ్చినాయి అనుకో, నువ్వేమనుకోవాలి? అవసరమే, రావటం అవసరమే. ఎందుకు అవసరం? శ్రమ వచ్చి నీ అక్కడ దించిద్దా? సమస్య నీ శరీరానికి, నీ లోకానికి, నీకు అక్కడ తీర్చలేకపోవచ్చు, కానీ ఇదే సమస్య నీ ఆత్మీయ అక్కను తీర్చిన పరలోక మార్గంలో నేను నిలబెట్టింది. సమస్య ఏ అక్కను తీర్చిద్దంట? ఆత్మీయమైన అక్కను తీర్చిద్ది. సమస్యలు నిలబడి చూడు దేవుని దగ్గర, నీకు వచ్చిన బాధలు నిలబడి చూడు దేవుని దగ్గర, నీకు వచ్చిన శోధన నిలబడి చూడు. అందుకే బైబిల్లో పరలోక పట్టణాలు అందరిని చూసి అన్న మాట, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. కొంతమంది చిన్న చిన్న సమస్యలకు తొలగిపోయే వాళ్ళు ఉంటారు ప్రభువులో నుంచి. అది మంచి నెలలో పడిన విత్తనం కాదది. అవసరమని బట్టి చూడ మాట